కాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతమంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీవై తోడున్నావో చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు వెలిసిపోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది విధి లేక ఏ నిధి లేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు మరి ఏదైతే ఎన్నికల సమయంలో మనం మాట చెప్పామో మరి ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్న విషయం తెలియజేస్తూ మరి పాదయాత్రలో యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు మరి బీసీలకు ఏ విధంగా కష్టపడుతున్నారు మరి బీసీల్లో భాగమైన వడ్డే సోదరులు చాలా కష్టజీవులు కష్టం మీద బతికేవారు చాలా నమ్మకమైన వారు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆ రోజు వడ్డే సోదరులందరూ ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో మా వడ్డర్లకు మరి ప్రాధాన్యత కల్పించాలి మా వడ్డే బొమ్మన్న జయంతి రాష్ట్ర పండుగగా చెయ్యాలి అని ఆ రోజు వడ్డే సోదరులందరూ కోరినట్లు ఆ రోజు యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు మాటిచ్చి ఆ మాట నిలబెట్టుకున్న యువ నాయకుడు మన యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు. ఎందుకంటే మరి వడ్డే ఓబన్న గారు మరి స్వాతంత్ర సమర యోధులు మరి ఈ దేశం కోసం పోరాడిన వ్యక్తి బడుగు బడిగిన వర్గాల కోసం పోరాడిన వ్యక్తి మరి అలాంటి గొప్ప వ్యక్తిని కనుమరుగైపోతున్నారు వడ్డే ఓబన్న గారి జయంతి రాష్ట్ర పండుగగా మరి చేయాలి అన్నప్పుడు మరి నిజంగానే యువగల అధినేత గారు ఎప్పటికప్పుడు మమ్మల్ని కూడా ఫాలో అప్ చేస్తూ మరి వడ్డే ఓబన్న గారి జయంతి రాష్ట్ర పండుగగా మనం చేశామన్న విషయాన్ని జీవో కూడా ఇచ్చామన్న విషయాన్ని మన రాష్ట్ర పండుగగా కూడా కూటమి ప్రభుత్వం అమలు పరిచిందన్న విషయం కూడా తెలియజేస్తూ అదే ఏ విధంగా అయితే ఎన్నికల సమయంలో మన వడ్డే సోదరులకు మరి 15% మరి రిజర్వేషన్ కల్పిస్తాం సీనరీ ఛార్జెస్లో కూడా 50% మనం ఇస్తామని మాట చెప్పాం నిన్నటి రోజున మరి మన క్యాబినెట్లో కూడా తీర్మానం చేశామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మరి వడ్డే సోదరులకు నేను తెలియజేసేది ఒకటే కూటమి ప్రభుత్వం అంటే మాటల ప్రభుత్వం కాదు చేసే ప్రభుత్వం పని చేసి చూపించే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తెలియజేస్తూ ఒక పక్క సంక్షేమ పథకాలు అందిస్తూ మరి బీసీల పక్షపాతే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయం కూడా తెలియజేస్తున్నాం ఒక పక్క వడ్డే సోదరులకు మనం మాట నిలబెట్టుకున్నాం మరి అదేవిధంగా గౌడ సోదరుల గీత కార్మికులకు కూడా మనం రిజర్వేషన్ కల్పించాం దాంతోపాటు రజకులకు కల్పిస్తున్నాం మరి అనేక విధాలుగా ఈరోజు బీసీలకు పెద్దపీట వేస్తున్నాం ప్రతి నియోజకవర్గంలో కూడా ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేశాం ముఖ్యమంత్రి గారు నిన్నటి రోజున క్యాబినెట్లో ఒకే విషయం చెప్పారు ఓన్లీ క్వారీలు 15% ఇవ్వడం కాదు వారి ప్రతి ఒక్కరి వడ్డే సోదరులు వ్యాపారవేత్తలుగా మనం మార్చాలి అవసరం అనుకుంటే వాళ్ళు క్రషర్లు కానీ వాళ్ళకి కావాల్సిన బ్యాక్ అండ్ లోన్ సబ్సిడీ కూడా లోన్ సదుపాయం కూడా మీరు అందజేయండి ఎంఎస్ఎంఈకి లింకప్ చేయండి అనే విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించారు అంటే ముఖ్యమంత్రి గారికి బీసీల పైన ఉన్న నిబద్ధత ఏదంటే బీసీలు మరి అన్ని విధాలుగా వెలగాలి అంటే
ఒక కార్మికులుగా కాకుండా యాజమాన్యంగా తయారు కావాలన్నదే ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. దయచేసి వడ్డే సోదరులందరికీ తెలియజేసేది ఒకటే, దీన్ని అందరూ ఉపయోగపెట్టుకోండి. ఖచ్చితంగా మరి కూటమి ప్రభుత్వం మరి ఒక పక్క మైనింగ్ శాఖ మంత్రి మరి బీసీల గురించి బీసీ పక్షపాతి అయిన మరి కొల్లు రవీంద్ర గారు ఉన్నారు. మరి బీసీ శాఖ మంత్రి నేనుగా ఒక మీటింగ్ కూడా పెట్టుకున్నాం. గనుల శాఖ ద్వారాను మరి బీసీ వెల్ఫేర్ ద్వారా కూడా ఒక మీటింగ్ పెట్టుకొని కొత్త సొసైటీస్ ఏర్పాటు చేయడానికి కూడా పర్మిషన్ ఇస్తున్నామనే విషయాన్ని కూడా తెలియజేస్తూ మీరందరూ సక్రమంగా ఉపయోగపెట్టుకోవాలని కోరుకుంటూ జై హో బీసీ, జై హో కుటుంబ ప్రభుత్వం. ఈరోజు గౌరవ బీసీ సంక్షేమ శాఖ మంత్రులు అడుగు బలహీన వర్గాల సంక్షేమం కొరకు అన్నిత్యం శ్రమిస్తున్నటువంటి మన ఇంటి ఆడబిడ్డ గౌరవ మంత్రివర్యులు సవితమ్మ గారి యొక్క కార్యాలయంలో ఒడ్డెర కుల బంధువులైన ముఖ్య నాయకులందరం కూడా ఈరోజు మన అడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మన యువకాలం అధినేత నారా లోకేష్ బాబు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క చిత్రపటానికి పాలాభిషేకం చేయటం చాలా ఆనందకరంగా ఉంది. మన యువకాలం అధినేత నారా లోకేష్ గారు యువకాలం పాదయాత్రలో వడ్డర్ల యొక్క సమస్యలు, వడ్డర్లో కుల వృత్తులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల్ని గమనించారు, పరిశీలించారు. రాష్ట్రంలో ఉన్న వడ్డెర కుల బంధువులందరం కూడా క్వారీల్లో అవకాశం ఇవ్వాలి, వడ్డెర్లను కూలీలుగా కాకుండా యాజమాన్యంగా తీర్చిదిద్దాలని మన యువగలం అధినేత నారా లోకేష్ గారికి అప్పుడు మనం ప్రతిపక్షంలో చెప్పడం జరిగింది. ఆ విషయాలన్నింటినీ కూడా పరిశీలించి మన యువగలం అధినేత నారా లోకేష్ గారు మంగళగిరి జైహో బీసీలో మరి లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ప్రతిపక్ష నాయకులుగా ఉండి వడ్డర్లకు తప్పకుండా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మైనింగ్లో 15% రిజర్వేషన్ ఇచ్చి వడ్డర్లను కూలీలుగా కాకుండా క్వారీల్లో యాజమాన్యంగా సంక్షేమం అభివృద్ధి అందే విధంగా మనం శ్రమిస్తామని మాట ఇచ్చారు. ఆ మాటకి కట్టుబడి గౌరవ మంత్రివర్యులు విద్య విలువ తెలిసినటువంటి యువనేత, మనందరి కష్టం ఎరిగినటువంటి నాయకుడు లోకేష్ గారు నిన్నటి రోజు క్యాబినెట్లో మన మైనింగ్ శాఖ మంత్రివర్యులు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా బీసీసీఎల్ అధ్యక్షుడిగా అనునిత్యం మన కొరకు శ్రమించినటువంటి గనులు భూగర్భ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు అన్నగారు, మరి మన మంత్రివర్యులు సవితమ్మ గారి యొక్క సహకారంతో నిన్నటి రోజు క్యాబినెట్లో వడ్డర్లకు మైనింగ్లో 15% రిజర్వేషన్ కల్పిస్తూ తీర్మానం చేయటం, రాష్ట్రంలో ఉన్న వడ్డర్లందరం కూడా కూటమి ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, యువగలం అధినేత నారా లోకేష్ గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మనందరి కొరకు మన సంక్షేమం కొరకు నిత్యము ఆలోచిస్తూ తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్న నరేంద్ర మోడీ గారికి, కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర వడ్డెర సామాజిక వర్గం తరపున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మన బీసీ మంత్రివర్యులు సవితమ్మ గారి యొక్క కార్యాలయంలో ఈ యొక్క గుంటూరు, కృష్ణా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యులందరూ కూడా ఈరోజు వచ్చి వారి యొక్క చిత్రపటానికి పాలాభిషేకం చేశాం. కూటమి ప్రభుత్వం అంటేనే బీసీల పక్షపాతిగా బీసీ సామాజిక వర్గాల అభివృద్ధి, బీసీ సామాజిక వర్గాల సంక్షేమం కొరకు నిరంతరం శ్రమిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి, అలాగే మనకి ఏ చిన్న కష్టం వచ్చినా మన సామాజిక వర్గాలకు కావలసినటువంటి ప్రతి అవసరాన్ని కూడా అనునిత్యము గౌరవ పెద్దల దృష్టికి తీసుకెళ్లి సంక్షేమం కొరకు శ్రమిస్తున్నటువంటి మన సవితమ్మ గారికి, కొల్లు రవీంద్ర గారికి, బీసీ మంత్రులందరూ కూడా ఈ వేదికగా రాష్ట్ర వడ్డెర సామాజిక వర్గం తరపున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జోహార్ వడ్డె ఓబన్న, జోహార్ వడ్డె ఓబన్న. జై హో కూటమి ప్రభుత్వం, జై హో కూటమి ప్రభుత్వం.